దేవుని బలముగా మనం చేసుకొని బ్రతకాలి. ఆమె ఎవరిని బలంగా చేసుకోవాలి? కొంతమంది బలంగా కొన్ని వాటిని చేసుకుంటారు. కుటుంబాన్నే బలంగా చేసుకుంటారు, పిల్లల్నే బలంగా చేసుకుంటారు, వ్యాపారాన్నే బలంగా చేసుకుంటారు, ఉద్యోగాన్నే బలంగా చేసుకుంటారు. మన బలము ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే బలముగా చేసుకుంటారో వారు బలహీనపడరు. నువ్వు బలంగా చేసుకున్న ఉద్యోగం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. నువ్వు బలంగా చేసుకున్న నీ పిల్లలు నీతో ఉండొచ్చు, నీతో లేకపోవచ్చు. నువ్వు బలంగా చేసుకున్న వ్యాపారము ఈ రోజు బాగుండొచ్చు, రేపు బాగోపోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ నువ్వు బలముగా చేసుకున్న దేవుడు ఎల్లప్పుడూ సదాకాలము నీతో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు బలముగా చేసుకున్న దేవుడు సదాకాలము మార్పు లేనివాడు. ఆయనలో ఏ మార్పు లేదయ్యా. ఆయన కనికరంలో గాని, ఆయన ప్రేమలో గాని, ఆయన జాలిలో గాని, ఆయన దయలో గాని ఆయనలో ఏ మార్పు లేదు. కనుక ఈరోజు మనం దేవుని బలముగా చేసుకొని బ్రతికే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ వ్యాపారాన్నో, నీ ఉద్యోగాన్నో, నీ యొక్క పిల్లలను, లేదంటే నీ యొక్క ఆస్తి పాస్తులను బలముగా చేసుకొని బ్రతుకుతే అవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. ఆ బలము నీకు సంతృప్తినివ్వదు. కానీ దేవుణ్ణి ఎవరైతే బలంగా చేసుకుంటారో ఆ బలము వారికి సంతృప్తిని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్.